క్యారెట్ హల్వా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1 స్పూన్. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత క్యారెట్ తురుముని ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా డ్రైగా వేయించుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. పాలు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర కరిగిపోయి పాకంలా వస్తుంది. మీరు చూస్తున్న విధంగా ఇలా తయారవుతుంది. దీన్ని కలుపుకుంటూ దీనిలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి చల్లుకోవాలి. దీన్ని మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. క్యారెట్ హల్వా రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.